హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను రుచిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంక ఈ వీడియో వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే, సేవా వీడియోస్‌లో ఇదొక పార్ట్ 3 అనుకోండి. ఇంకా నేను ఒకటో రెండో వీడియోస్ చేసి పెడదాం అనుకున్నాను. కానీ అయితలేదండి. లెంత్ చాలా ఎక్కువ ఉన్నాయి వీడియోస్. సో ఎంత కట్ చేసి పెట్టినా గానీ చాలా కట్ అయిపోతున్నాయి. ఇంకా సర్లే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా అయితే నేను ఈ వీడియోస్‌ని ఇలా పెడుతూ ఉన్నాను. మేబీ ఇంకా నాకు తెలిసి లాస్ట్ ఒకే ఒక వీడియో పెట్టయితే ఆపేస్తాను. ఎందుకంటే మీకు కూడా అవే వీడియోస్ చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకని. మమ్మల్ని వదిలేయాలంటే అయ్యో ఊగిపోతుంది ఫోను. అదండి, మేమైతే తిరుమల కొండపైన చుట్టుపక్కల ఉన్నాయి కదా, శ్రీవారి మెట్టు, వేణుగోపాల స్వామి గుడి, పాతాళ గంగ, పాప వినాశనం, ఇవన్నీ చూడడానికి అయితే మేము బయలుదేరామండి. ఒక వెహికల్ మాట్లాడుకొని అందులో అయితే వెళ్ళాము. యాక్చువల్గా నాకైతే ఏం చూడాలని లేదు, ఎందుకంటే మేము ఎప్పుడో చూసేసాం, చాలాసార్లు వెళ్ళినప్పుడల్లా వెళ్తున్నాం కదా, ఇంకా వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, ఉమా ఆంటీ వచ్చారు, ఇంకా మా అక్క వచ్చింది, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, సరే అందరితో కలిసి వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా వెళ్ళామన్నమాట. దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అందరూ చూసే ఉంటారు. మిగతావి కూడా షార్ట్స్లో పెడదాంలే అని చెప్పేసి నేను పెద్దగా షూట్ కూడా ఏం చేయలేదు అక్కడ. ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. మేము శిలాతోరణం అది చూసాము. ఇంకా తర్వాత మేము శిలాతోరణం అది చూసినంత వరకు వర్షం లేదండి, అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా స్టార్టింగ్ అదే అయింది మాది. ఇంకా వేణుగోపాల స్వామి గుడి, అలాగే జపాలి, మెయిన్ ఏంటంటే జపాలి తీర్థం వెళ్ళాలని అనుకున్నాము. అది ఎక్కడ మిస్ అయిపోతామో, వర్షం కదా, అది అసలే కొంచెం పైకి మెట్లెక్కి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్, 1 కిలోమీటర్ నడిచేది ఉంటుంది కదా, వీళ్ళు నడవగలరు లేదో అని కొంచెం టెన్షన్ అయితే అయింది. కానీ అక్కడికి వెళ్ళే వరకు అయితే వర్షం అయితే ఏం లేదండి, తగ్గింది. ఇంకా మేము పాతాళ గంగ దగ్గరికి వెళ్ళినప్పటికీ వర్షం పడుతూ ఉండేది, కానీ మేము అలాగే కొంచెం తడుచుకుంటూనే వెళ్ళాము. చూసేసి వచ్చేది, ఇంకెలాగో వెహికల్ మాట్లాడుకున్నాం కదా, ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన డబ్బులు అయితే ఆయనకి ఇవ్వాలి. ఇంకా వీళ్ళు కూడా చూస్తామంటున్నారు కదా, సరే అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. బట్ వర్షం అయితే తగ్గిందిలేండి. ఇంకా మేము వెహికల్లో ఉన్నంతసేపే వర్షం పడింది. ఎలాగోకలాగా జపాలి తీర్థం అయితే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి అని అనుకున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైము నేను, మా శంకర్, మా పాప వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ కుదరలేదు. నాకు ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాను. వెళ్ళాము. ఎందుకన్నా నాకు అక్కడికి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, ఆంజనేయ స్వామి టెంపుల్లోనే. అలాగే అక్కడ ఒక 10 రూపీస్కి దారాలు ఇస్తారండి, చేతికి కట్టుకునే తాడులు. అవి తెచ్చుకోవాలని నాకు ఉందన్నమాట. తీసుకొచ్చి మా శంకర్కి ఒకటి, ఇంకా మా పాపకు ఒకటి అట్లా కట్టాలి అనేసి, దాంతో ఇంకా అక్కడికి వెళ్ళాలనేది అయితే ఫిక్స్ అయిపోయాము. మొత్తం మీద జపాలి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసామండి. ఎక్కడ అసలు వర్షం అయితే ఏమి అనిపించలేదు. మేము ఆ గుడికి వచ్చి వెళ్ళినంత వరకు కూడా వర్షం అయితే ఏం లేదు. చాలా మంచిగా స్వామి దర్శనం కూడా బాగా అయ్యింది. అంతకుముందు కూడా మేము నవనీత సేవకు వెళ్ళినప్పుడు ఈ స్వామివారి దర్శనంకి అయితే వచ్చామండి. నాకు ఎందుకు అప్పుడు ఎక్కేటప్పుడు చాలా లాంగ్ అనిపించింది అనమాట. మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయేమో అనిపించింది. కానీ ఇప్పుడైతే చాలా తొందరగా హాఫ్ కిలోమీటరే ఉంది. ఇటొక హాఫ్, అటొక హాఫ్, ఎక్కేది దిగేది అంతా ఒక 1 కిలోమీటర్లోనే ఉందన్నమాట. చాలా తొందరగా ఎక్కి దిగినామని అనిపించింది. ఇంకా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. ఇంతవరకు ఎవరు చూడకపోతే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు జపాలి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళండి ఒకసారి. ఈ ఆంటీ వచ్చేసి జెండా కొన్నారు ఇంటి పైన పెట్టుకోవడానికి. హాయ్ చెప్పండి ఇప్పుడు. చాలా సంఘం హాయ్. చాలా సంగతి హాయ్.
ఇంకా అదండి తిరుమలలో మేమైతే అలా చిన్న చిన్నగా అన్నీ అయితే చూసేసాము. ఒక 5, 6 ప్లేసులయితే చూసేసి ఆ రోజుకైతే ఇంక అలసిపోయి రూమ్‌కొచ్చయితే మేము పడుకున్నాము. తర్వాత నేను మళ్ళీ సత్సంగంకెళ్ళాను. అది వినేసి తర్వాతొచ్చి మేము పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఇంక మా సేవ అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంత్రం అలా వెళ్దాం మాడవీధుల్లోకి వెళ్దాం అని చెప్పేసి మేము సివిల్ డ్రెసెస్ వేసుకొని ఐడీ కార్డ్స్ అయితే వేసుకున్నాము. ఎందుకంటే వచ్చేటప్పుడు భోజనం చేయాలంటే వెంగమాంబలో ఐడీ కార్డ్ ఉండాలి. ఐడీ కార్డ్ ఉంటే ఏంటంటే షార్ట్‌కట్‌లో పంపిస్తారనమాట. లైన్‌లో అందరితో పాటు కాకుండా షార్ట్‌కట్‌లో వెళ్లి తినేసి రావచ్చు. అందుకని చెప్పి ఐడీ కార్డ్స్ అయితే వేసుకున్నాము. తమిళంలో మాట్లాడుకుంటున్నాను. అస్సలు ఆ ముక్క తమిళ నాకు అర్థం అవ్వట్లే. వీలు కుదిరినప్పుడల్లా వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలనిపించిందండి. అసలు డైలీ చేసుకోవాలని అనుకున్నాము. కానీ కుదరలేదు. కుదిరినా ఒక్కొక్కసారి ఓపిక ఉండేది కాదనమాట. ఇంకా అలాగా మొత్తం మీద ఒక 3, 4 సార్లయితే స్వామి దర్శనం అయితే మేము చేసుకున్నాము. ఇంకా రోజు టిఫిన్ అయితే బయటేనండి. ఎందుకంటే వెంగమాంబలో పెడతారు. ఉప్మా గాని, లేకపోతే పొంగల్ గాని పెడతారు. కానీ అందరికి రోజు తింటే పడదు కదా! అందుకని చెప్పేసి మేము టిఫిన్ వెంగమాంబకెళ్ళేవాళ్ళం కాదు. మధ్యాహ్నం ఒక్క పూట భోజనం మాత్రం వెంగమాంబలో చేసేవాళ్ళము. రాత్రి, ఉదయం కూడా బయటే తినేవాళ్ళం. లేదంటే ఆంటీ వాళ్ళు స్నాక్స్ అవి చాలా తెచ్చారు. అవి కూడా ఒక 2, 3 డేస్ అవే తినేసాము. ఇంకా బయట తినలేదు, వెంగమాంబలో తినలేదు నైట్ టైమ్ అయితే. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలకైతే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారండి మేమున్నప్పుడు. మొత్తం గ్రిల్స్ కట్టేశారు ఎక్కడికక్కడ దగ్గరగా అయితే గ్రిల్స్ అయితే చాలా కట్టేశారు. మాడవీధుల్లోని కొంచెం ప్లేస్ ఉంచారు. స్వామివారి రథాలు తిరగడానికి మాత్రమే ప్లేస్ ఉంచారు. మిగతా అంతా కూడా గ్రిల్సే కట్టేశారు. ఎక్కడికక్కడ మళ్ళీ మొబైల్ టాయిలెట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ రెడీగా పెట్టారండి. ఇప్పుడైతే మేము 3 కత్తెరలు ఇచ్చేసి వచ్చాము. ఈరోజు వచ్చేసి మాకు టెంపుల్ డ్యూటీ పడింది, ఏకాంత సేవ. సాయంత్రం రాత్రి 8 నుంచి ఇంకా ఎండింగ్ అయ్యే వరకు. అయితే ఈరోజు మార్నింగ్ వచ్చేసి జీడిపప్పు కౌంటర్లో సేవ ఉంది, అక్కడికి వెళ్ళి తర్వాత సాయంత్రం రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి. మేము స్నానాలు అవి అయ్యి అక్కడ దీపాలు వెలిగించుకున్నాం. పైన కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించుకొని ఇప్పుడైతే వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి 8 గంటలకి మేము షిఫ్ట్కి వెళ్ళాలి, అదే సేవకి వెళ్ళాలి, జీడిపప్పు సేవకి. దాని తర్వాత మధ్యాహ్నం ఫ్రీ, సాయంత్రం మళ్ళీ ఏకాంత సేవ, టెంపుల్ డ్యూటీ. చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎక్కడ పడతాయో తెలియదు డ్యూటీలు, ఎవరికి ఎక్కడ పడినా పర్వాలేదు, స్వామివారి దయ అనమాట. ఓకేనండి, బాయ్. ఆ టెంపుల్ డ్యూటీ పడ్డ రోజు వీడియో అయితే నేను ఆ రోజు అప్లోడ్ చేయాలనుకున్నానండి. నాకు అస్సలు కుదరలేదు. మెయిన్ నెట్వర్క్ అయితే రాలేదు నా ఫోన్లో. అందువల్ల నేను అప్లోడ్ చేయలేకపోయినా ఆ క్లిప్ ఇప్పుడు యాడ్ చేశాను ఇందులో. మాకు శనివారం రోజు ఆ టెంపుల్ డ్యూటీ పడిందండి. మేము బుధవారం రిపోర్టింగ్ చేసాము. బుధవారం నుంచి మనకి కౌంటింగ్ అవుతుంది టెంపుల్ డ్యూటీ. కానీ మాకు బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం 3 రోజులు పడలేదు. సాటర్డే రోజు పడిందనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది చాలా వరకు మాకు మొత్తము మేము 10 మెంబర్స్‌లోని 8 మెంబర్స్‌కి మాకు సన్నిధిలోనే పడిందండి. అంటే అందరికీ అలా పడుతుందని కాదండి చెప్తున్నాను. టెంపుల్ డ్యూటీ అంటే బయటేసినా, లోపలేసినా ఎక్కడైనా టెంపుల్ డ్యూటీ కింద వస్తుంది. గుడి సర్కిల్‌లో చుట్టుపక్కల ఎక్కడేసినా సరే అది టెంపుల్ డ్యూటీ కిందే వస్తుందండి. కానీ దర్శనం అయితే ఇస్తారు. ఒకవేళ మనకి స్వామి ఎదురుగా పడలేదు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనం సేవ ఎక్కడ చేసినా అది సేవే. సేవ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్‌లోని స్వామివారి దర్శనం అయితే ఇస్తారండి. దర్శనం చేసుకొని మనం బయటికి రావచ్చు టెంపుల్ డ్యూటీ పడినప్పుడు.
అది కాకుండా మళ్ళీ మన 7 డేస్ సేవ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు మళ్ళీ దర్శనం ఉంటుంది. మన కార్డు పైన మళ్ళీ మనకి దర్శనము, లడ్డు అనేది మళ్ళీ లాస్ట్ రోజు ఉంటుంది. అది వేరే. కానీ టెంపుల్ డ్యూటీ ఏంటంటే, మా లక్ ఏంటంటే మాకు స్వామివారి సన్నిధిలో పడింది టెంపుల్ డ్యూటీ. అండ్ ఎంత హ్యాపీగా అయిపోయామంటే అంత హ్యాపీ అయిపోయామనమాట. మేము సేవకెళ్ళిన ఈ 3 టైమ్స్‌లో మాకు ఫస్ట్ సారి టెంపుల్ డ్యూటీ పడ్డదండి. అప్పుడు బయట కాసేపేశారు. తర్వాత స్వామివారి సన్నిధిలో ఒక 4 అవర్స్ అలా నించున్నాననమాట. అప్పుడు కూడా జనాల్ని తోసే పనే. తర్వాత మాకు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైమ్ నవనీత సేవకెళ్ళినప్పుడు మాకసలు టెంపుల్ డ్యూటీలు తీయలేదండి. తర్వాత ఇప్పుడు మూడోసారి. ఇప్పుడు కూడా మాకు టెంపుల్ డ్యూటీలు తీశారు. మళ్ళీ సేమ్ స్వామివారి ఎదురుగుండానే మళ్ళీ పాపం భక్తుల్ని నెట్టే పనే అనమాట. అది ఒక్కొక్కసారి మనసుకి చివుకుమంటుంది. బాధ అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనమైనా సరే మామూలుగా దర్శనంకి వెళ్ళేటప్పుడు తోసేస్తారు. అంటే మనం ఇంత శ్రమపడి ఎళ్తాము. కానీ అక్కడ ఒక సెకండ్ కూడా ఉంచరు. లాగి అవతల పడేస్తారనమాట. స్వామిని చూసామా లేదా అన్న గుర్తు కూడా మనకుండదు. అంత లాగేస్తారు. మాకు అలాంటి డ్యూటీ ఇచ్చేసరికి అయ్యో! అని కొంతమంది తిట్టుకుంటారు కూడా. కొంతమంది భక్తులేంటంటే తిట్టుకుంటారు. ముందే విజిలెన్స్ వాళ్ళు చెప్తారు. అమ్మ మిమ్మల్ని తిడతారు. అయినా సరే మీ డ్యూటీ మీరు చేయాలి. మీ సేవ మీరు చేయాలి. స్వామి పైన భారం వేసి అని చెప్పారు. మేము అలాగే చేశామండి. స్వామి ఎదురుగా దర్శనం ఇస్తున్నా సరే యువతల భక్తుల్ని నెట్టేస్తున్నందుకు అది కొంచెం బాధ. స్వామి చూస్తున్నారనే సంతోషం ఈ 2 కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించాయి. నైట్ 8 గంటలకి మాకు రిపోర్ట్ చేయమన్నారండి. మేము నైట్ 7కే ఎళ్ళిపోయి కూర్చున్నాం అక్కడ. ఇంకా వాళ్ళు రిపోర్టింగ్ అంతా అయ్యి మమ్మల్ని లోనకి పంపించేసరికి 8:30 అయింది. 8:30 నుంచి అర్ధరాత్రి 2:30 వరకు అంటే స్వామివారికి పవళింపు సేవ వరకు ఆ టైం వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇంకా మాటల్లో చెప్పేది కాదు. ఆ ఆనందం, ఆ సంతోషం అంతా కూడాను. అంత టెంపుల్ డ్యూటీ మ్యాండేటరీ కాదండి. ఇదివరకైతే సేవకెళ్ళిన ప్రతి ఒక్కరికి టెంపుల్ డ్యూటీ యేసేవారు. ఇప్పుడేంటంటే ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తున్నారు. సేవకులు ఎక్కువైపోయారు కాబట్టి అందరిని టెంపుల్ డ్యూటీలో ఏయడం కుదరదు కాబట్టి ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తున్నారు. సిస్టమ్‌లోనే సెలెక్ట్ అవుతున్నారనమాట. ఎవరెవరు గ్రూప్స్ కావచ్చు, సింగిల్స్ కావచ్చు, సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే టెంపుల్ డ్యూటీకి అలో చేస్తున్నారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సేవకెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే సేవకెళ్తే ఖచ్చితంగా టెంపుల్ డ్యూటీలు వేస్తారు. స్వామివారి ఎదురుగా నించోబెడతారని చాలా మంది తెలియక అనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. కంపల్సరీగా అని ఏముండదు. లక్కీ డిప్‌లో సెలెక్ట్ చేస్తారు. సిస్టమ్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే పెడతారనమాట టెంపుల్ డ్యూటీ. ఇంక ఈసారి వెంగమాంబలో భోజనం అయితే చాలా బాగుందండి. రైస్ గానీ, కర్రీస్ గానీ అన్నీ కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.